పొద్దున 6 గంటలకు నిద్రలేసాం ఎలక్షన్ రోజు. ఓటేను బయట వచ్చాడు, అందరూ ముచ్చుటారు మీరు కూడా. ఖచ్చితంగా 6కే లేస్తారు. ఆ రోజు 6కి లేసాం, మామూలుగా ఆ రోజుకి 6కి లేసాం. ఓకే. ఎలక్షన్ చేయాలి కదా అనేసి లేచి బయటకు వస్తే మా ఇంటి పక్కన స్కూల్ ఉంది. ఒక 1/2 కిలోమీటర్ జనం బ్రష్ పెట్టుకుని పడుకొని ఓట్లు వేయడానికి ఫస్ట్ టైం చూసా లైఫ్లో, నా 40 years కెరియర్లో. అంటే నాకు ఓటుకు 20 ఏళ్ళు చుట్టింది, 20 ఏళ్ళు చుట్టింది. 20 ఏళ్ళలో ఒక 5-6 ఎలక్షన్లు చూసుకుంటా. 6 గంటలకి జనం బూతులు బయట బ్రష్ పెట్టుకుని పడుకోవాలంటే మార్పు పోలింగ్ స్టార్ట్ కాకముందు జనం వచ్చారంటే ఈ మన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద జనం ఎంత విసిగిపోయారో అని తెలుసుకుని ఆ రోజు డిసిషన్. కౌంటింగ్ తర్వాత కదా మీకు ఫలితాలు వచ్చిన తర్వాత కదా తెలిసింది. జనం బ్రష్ చేసుకున్న వాళ్ళంతా ఆయనకు వ్యతిరేకంగా ఓటేసేకి వచ్చారని మీరు ఎలా అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మెచ్చి నచ్చి ఓటేసేకి వచ్చారేమో అనుకోండొచ్చు కదా. వేసిన ప్రతి ఒక్కరితో సగం మంది నేను మాట్లాడాను కదా. ఓకే. ఎవరికి వేశారు? మీరు బ్రష్ చేశారు అప్పుడు? నేను బ్రష్ చేసుకుని రెడీ మంచి వైట్ బట్టలు వేసుకుని బయటకు వచ్చాను సార్. ఓకే. కాబట్టి ఆ రోజు తెలుసు. నేను ఛాలెంజ్ కూడా చేశా. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే ప్రకటిస్తే వైజాగ్లో చేస్తానంటే నా సొంత డబ్బులతో పోస్టర్లు వేస్తా అని చెప్పా. జగన్ స్వాగత పోస్టర్లు. అంత ధీమాతో ఉన్నాం. ఎందుకంటే జగన్ రాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలు పోయాడో చంద్రబాబును కలవడానికి, ఆ రోజు అవుట్ జగన్. అంతే, అయిపోయింది కొలాప్స్.